కోపం. జ్ఞాని తన భావోద్రేకాలను తన అదుపులో పెట్టుకోగలడు. అజ్ఞాని భావోద్రేకాలకు బానిసైపోతాడు. కొంతమంది అంటారు, కోపం చూపించకపోతే ఎవరు మన మాట వింటారు? పనివాళ్ళు వినరు, పిల్లలు వినరు, ఉద్యోగులు వినరు. ప్రేమగా నెమ్మదిగా బుజ్జగిస్తూ చెబితే పనులు అవ్వవు అంటారు వారు. దానికి శాస్త్రం చెప్పే జవాబు ఒక్కటే: కోపాన్ని ప్రదర్శించవచ్చు. అంటే కోపాన్ని మనకు అవసరమైనప్పుడు మనమే పిలిచి, అరవాల్సిన వారిని అరిచాక మనమే కోపం తగ్గించుకోవాలి. అలా కోపం ప్రదర్శించాలి, కానీ నిజంగా కోపం తెచ్చుకోకూడదు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉండే వ్యత్యాసం. జ్ఞాని కోపాన్ని తన అదుపులో పెట్టుకుంటాడు. అజ్ఞాని కోపం కూరల్లో చిక్కుకుపోతాడు. కోపం వల్ల ఇంకా చాలా చాలా అనర్థాలు ఉన్నాయి. గుండెపోటు రావచ్చు, పక్షవాతం రావచ్చు. అందుకే తన కోపమే తన శత్రువు అన్నారు.